ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 33% మహిళ రిజర్వేషన్ అమలు చేయాలని, మహిళా సాధికారతను పాటించి హింసల నుంచి మహిళలను కాపాడాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి. సావిత్రి పేర్కొన్నారు. మంగళవారం నగరానికి విచ్చేసి ఆమె డాక్టర్లు రామచంద్రారెడ్డి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న దురాలోచనతో 5 రాష్ట్రాలలో ఎన్నికల్లో మెజారిటీని సాధించాలన్న ఆలోచనతో డీలిమిటేషన్ పేరుతో విభజన చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టి 2023లో చట్టంగా ఆమోదం పొందిన మహిళా బిల్లు అమలు కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో మహిళా బిల్లు అమలు కాకుండా అడ్డుకుందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే తక్షణమే రాష్ట్రంలో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేసి మహిళా సాధికారతను చాటాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎన్వి సుబ్బమ్మ, కె పద్మ, రూరల్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ శంషాద్, విజయలక్ష్మి, సుజన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మహిళలను ఏదో ఉద్ధరిస్తానని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో కూడా ఏదేమైనా కానీ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కల్పించాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా అన్ని మహిళా సంఘాలతోటికే, వామపక్ష మహిళా సంఘాలతోటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోరాటాలు సుదీర్ఘకాలం పోరాటం చేసిన తర్వాతనే ఈ 33% రిజర్వేషన్ బిల్లును అమల్లోకి వచ్చింది. బిల్లు పాస్ చేయించాము. దీని ముఖ్యంగా మా నాయకురాలు బృందాకరత్ గారు పార్లమెంట్లో అటు పెద్ద ఎత్తున పోరాడి దేశవ్యాప్తంగా మాకు 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లు కావాలని 30 ఏళ్ల నుంచి పోరాడిన ఫలితంగానే ఈనాడు రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారు. అది ఎప్పుడు పాస్ చేశారు? 2023లోనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. బిల్లు పాస్ చేసిన దాన్ని అమలు చేయాలి. అమలు చేయకుండా 2029కి బిల్లు పాస్ అప్పటికి జనాభా ప్రాతిపదికన అప్పుడు చేస్తామని చెప్పేసి, అలాగే 15 సంవత్సరాలేను ఈ బిల్లు మళ్ళీ తర్వాత చూస్తాము అని కూడా చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇప్పుడు నియోజకవర్గాల ప్రాతిపదికన ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్నామని చెప్పేసి మొన్న 16వ తేదీన మొత్తం జనాభా లెక్కలు తీస్తామని చెప్పినారు. ఇది అత్యంత చాలా దుర్మార్గకరమైన విషయం అనేది కూడా మేము తెలియజెప్తున్నాము ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు నిజంగా మన దరిద్రమేమో కానీ ఈరోజు 5 రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ, లేదంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఈ నియోజకవర్గాల ప్రాతిపదికన తీసుకుని వస్తే చాలా నష్టపోతాము అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎందుకో ఆల్రెడీ బిల్లు పాస్ అయిందని మీరు అమలు చేయాల్సిన బాధ్యత పెట్టుకొని ఇప్పుడు బిల్లు పాస్ చేసేది ఏంటి? బిల్లు పాస్ అయిందని ఎప్పుడైనా కానీ అమలులోకి తీసుకొని రావాలా. ఈరోజు జనాభా ప్రాతిపదికన తీసి చేస్తామని చెప్పేసి ఈరోజు ఏది సీట్లు పెంచుతామో మహిళలకు 33% రిజర్వేషన్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఈరోజు అక్కడ ఏదైతే హిందీ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ హిందీ రాష్ట్రాల్లో కూడా లబ్ధి పొందే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. అందుకబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఏదైతే బీజేపీ 33% డీలిమిటేషన్కు దీనికి మద్దతు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయము. దీనికి మద్దతు ఇస్తే కనుక ద్రోహులుగా మిగులుతారు మీరు ముగ్గురు అనేది కూడా ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలియజెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఎక్కడ పోయినా మహిళా సాధికారత అని చెప్పేసి అత్రాసుల ఘటన జరిగింది, అప్పుడు కనిపించలేదా మహిళా సాధికారత? అలాగే మణిపూర్లో ఈ రోజుకి కూడా జరుగుతున్నాయి దాడులు, హత్యలు జరుగుతున్నాయి, అప్పుడు మహిళా సాధికారత కనిపించలేదా? అలాగే జమ్మూ కాశ్మీర్లో ఘటన జరిగింది, అది అప్పుడు కనిపించలేదా? అలాగే ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు దాదాపు 2 నెలల నుంచి చూస్తే దాదాపు 18 మంది అమ్మాయిలపైన దాడులు, అత్యాచారాలు, చంపడం జరిగింది. మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా? లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారికి కనిపించలేదా? ఇదేనా మీరు మహిళా సాధికారత? అందుకని మహిళలకు 33% రిజర్వేషను వామపక్షాల మహిళా సంఘాలము కలిసికట్టుగా పోరాడుకున్నది. ఇది 33% రిజర్వేషన్ బిల్లు ఎవ్వరు కూడా, ఏ సంఘాలు కూడా ఏది కూడా చేసిందేం లేదు, మేము సాధించుకున్నది. అందుకని ఇప్పటికైనా కానీ అమలు చేయాలి. ఇటు ప్రాతిపదిక పథకాలతోటిగా దానితోటిగా ఇట్లా చేయడం అనేది చాలా నష్టపోతాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నియోజకవర్గాల ప్రాతిపదికన రిజర్వేషన్ బిల్లు తెస్తే మాత్రం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని
గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్లో పోరాడుతున్నటువంటి ఏకైక సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘమే. అదేవిధంగా ఏదైతే ఈ 33% రిజర్వేషన్ని 2023లోనే పార్లమెంట్లో చట్టం చేశారో ఆ చట్టాన్ని మీరు అమలు చేయండి అనేటువంటి చెప్పినటువంటిది వామపక్ష పార్టీలే. అయితే ఈరోజు 2023లోనే ఆ ఎన్నికల్లోనే రిజర్వేషన్ని చట్టాన్ని అమలు చేయకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం డీలిమిటేషన్ తోటి లింక్ పెట్టి రిజర్వేషన్ని అమలు చేయకపోవడం కానీ ఎట్లాగా ఈరోజు లోక్సభలో ఆ బిల్లు వీడిపోవడానికి కానీ కారణం కూడా ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించవలసిందిగా మేము మహిళలందరం కూడా మేము అభిప్రాయపడుతున్నాం. అయితే ఏదైతే డీలిమిటేషన్తో లింకు లేకుండా మహిళా చట్టాలని రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మహిళల యొక్క సాధికారతే మా ధ్యేయం అని అంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ. ఒకవైపు చూస్తే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం, మేము పొదుపుల ద్వారా లక్షల రూపాయల రుణాలు ఇస్తామంటున్నారు. ఈరోజు పొదుపు మహిళలు అలోమని అల్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రూపుకి 20 లక్షల రూపాయలు రుణం ఇస్తే ఒక సభ్యురాలు 2 లక్షల రూపాయలు తీసుకుంటే 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు వడ్డీ పడుతుంది. ఈ వడ్డీని మేము ఎక్కడ చెల్లించాలి? వడ్డీ లేని రుణాలు అన్నారు, వడ్డీ మాఫీ అన్నారు, కానీ ఏది కూడా అమలు చేయడం లేదు. ఏదైతే సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు మేము వాళ్ళ అకౌంట్లో వేసామన్నారు. అది ఎటు వెళ్ళిపోయిందో కూడా ఆ పథకం ఆ వాగ్దానం కూడా తెలియట్లేదు. ఈరోజు పొదుపు మహిళలు మాకు ఈ పొదుపు గ్రూపులు వద్దు బాబోయ్, ఈ వడ్డీలు మేము కట్టలేమని ఈరోజు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడుతున్నారు, బాధితులు అవుతున్నారు. కాబట్టి ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మహిళల యొక్క సాధికారత అంటే వారిని అప్పుల ఊబిలో నెట్టడం కాదు, పారిశ్రామికవేత్తలు అంటే వారిపై రుణ భారాలని మోపడం కాదు, మహిళలకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయండి, ఉపాధి కల్పించండి, వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా దళిత ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.